హలో ఫ్రెండ్స్, నేను రాజు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని, అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎలా రాజకీయం చేస్తాడని రకరకాలుగా వాగిన కొంతమంది తెలంగాణ పేడాలిస్టులకు, అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలకు పవన్ కళ్యాణ్ గారు దిమ్మ తిరిగేలాగా కౌంటర్ ఇచ్చాడు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక పెయిడ్ ఆర్టిస్ట్, అతని పని అదే. అతను ఎప్పుడు ఎక్కడ ఏ ల్యాండ్స్ దొరుకుతాయి దాని మీద మనం ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలో ఎంటర్ అయిపోయి, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి ఆయా ల్యాండ్లకు సంబంధించిన వ్యక్తులను ధమ్కి ఇచ్చి వాళ్ళ మీద వీడియోలు చేస్తానని బెదిరించి దందాలు చేసే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినోడు చేసినటువంటి ఒక ఆరోపణకి పవన్ కళ్యాణ్ గారు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే గట్స్ ఉన్నటువంటి కౌంటర్ ఇచ్చాడు. అదేమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి ఆయన ఒక సూచన చేశారు. నేను కోడి చెరువు అనే ఒక ప్రాంతాన్ని నేను కబ్జా చేసినట్లుగా, నేను తీసుకున్నటువంటి కొనుక్కున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఆ ల్యాండ్ ఉందో, ఆ ప్లేస్ ఉందో, అది కబ్జా చేసినట్లుగా మీరు నిరూపించగలిగితే మీరు తీసేసుకోండి, నేనే మీకు రాసిచ్చేస్తాను, దాని మీద ఎంక్వైరీ పెట్టుకోండి అని చెప్పేసి క్లియర్గా తెలంగాణ గవర్నమెంట్ చెప్పాడు. అది ఎవరు చెప్తారు? దమ్మున్నోడు, నిజాయితీ గలవాడైతే చెప్తాడు. ఇక స్టార్ట్ చేసుకోవచ్చు, దాని మీద ఎంక్వైరీ పెట్టుకోవచ్చు. అది ఒకవేళ కబ్జా చేసిందైతే తెలంగాణ గవర్నమెంట్ దాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంత క్లియర్గా సమాధానం చెప్పారు. ఇక చూస్తే ఎవరైతే ఆ కోడి చెరువు దగ్గరికి ఎగేసుకొని పోయినటువంటి ఆ కోడి బుర్రకు అర్థం కాని కొన్ని విషయాలు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఛానల్లోనే వాడి పని అదే. వాడు ఎప్పుడు కూడా ఇదే దందాలు చేస్తూ ఉంటాడు. వాడు మళ్ళీ పైగా జేబులో చేతి పెట్టుకొని వాడు ఎక్స్ట్రాలు మామూలుగా ఉండవు. అయితే వాడు చేసినటువంటి ఆ కోడి బుర్ర చేసినటువంటి కొన్ని ఆరోపణలకి ఎగేసుకొని కోడి చెరువు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ కోడి బుర్రలకు కొన్ని విషయాలు. అవేంటంటే 1994లో రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ నెంబర్ 4364/1994 ప్రకారం ఈ శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న 29 ఎకరాలు కొంటే అది పవన్ కళ్యాణ్ చేసినటువంటి కబ్జా ఎలా అవుతుంది? 1994లో రిజిస్టర్ అయినటువంటి ఈ భూమి, ఇది ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి డి ప్రసన్న దగ్గర నుంచి 29 ఎకరాలు కొనుక్కుంటే ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి కబ్జా ఎలా అవుతుంది 1994లో? ఇక చూస్తే రెండవ పాయింట్, 1994లో కేవలం 29 ఏళ్ల వయసున్న పవన్ కళ్యాణ్ 20 ఏళ్ల తర్వాత కొనే భూమి కోసం అప్పుడే డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా ప్లాన్ చేశాడన వీళ్లకు కౌంటర్. 1994లో పవన్ కళ్యాణ్ గారి వయసు 29 సంవత్సరాలు. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈ ల్యాండ్ కోసం పక్కాగా ప్లాన్ చేసుకొని డాక్యుమెంట్లు తయారు చేసి ఆయన కబ్జా చేయాలని ప్లాన్ చేసుకున్నాడా? వీళ్ళ అజ్ఞానం కాకపోతే, కోడి బుర్రలు కాకపోతే. ఇక పాయింట్ నెంబర్ 3, పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీకి 10 ఏళ్ల ముందే, అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే 10 ఏళ్ల ముందే 2005లో డాక్యుమెంట్ నెంబర్ 12506/2005 ద్వారా 5 ఎకరాలు కేవీ రామకృష్ణకు రిజిస్టర్ అయితే అది ప్రభుత్వ భూమి ఎలా అవుతుంది? కరెక్ట్ కదా? అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ కాకముందే కేవీ రామకృష్ణ పేరు మీద ఈ భూమి రిజిస్టర్ అయితే అది ప్రభుత్వ భూమి ఎలా అవుతుంది? ప్రభుత్వ భూమి అయితే ఇది 2005లో కేవీ రామకృష్ణ పేరు మీద రిజిస్టర్ అవ్వద్దు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశాడు, ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని చెప్తున్నారు కోడి చెరువును. మరి అది 2005లోనే కేవీ రామకృష్ణ అనే వ్యక్తి మీద రిజిస్టర్ అయింది. ఇక చూస్తే పాయింట్ నెంబర్ 4, 2006లో డాక్యుమెంట్ నెంబర్ 9338/2006 ద్వారా మరో 5 ఎకరాలు టి పృథ్వీరాజ్ సింగ్ కొనుగోలు చేస్తే అప్పుడు లేని కబ్జా ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? 2006లో, అంటే ఇవంతా పవన్ కళ్యాణ్ గారు కొనకముందు సంగతి నేను చెప్పేది. 2006లో ఈ రిజిస్టర్ నంబర్ 9338/2006 ద్వారా 5 ఎకరాలు టి పృథ్వీరాజ్ సింగ్ అనే వ్యక్తి కొనుగోలు చేస్తే
మరి అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు చేస్తున్నారు? ఇది 5 ఎకరాల ల్యాండ్ అది. అలాగే చూస్తే పాయింట్ నెంబర్ 5, 2013లో డాక్యుమెంట్ నంబర్ 3231/2013 10 ఎకరాల భూమిని 2013లో ఎస్కేవి కృష్ణంరాజుకు చట్టబద్ధంగా ఏజీపీఏ ఇస్తే ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? అలాగే 6 పాయింట్, 2014లో డాక్యుమెంట్ నంబర్ 3213/2014 ద్వారా ఏజీపీఏ హోల్డర్ నుంచి పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం అవుతుందా? ఇది ఏ చట్టంలో రాసింది? దీనికి ఆ కోడి బుర్రలు సమాధానాలు చెప్పాలి. ఎగేసుకొని కోడి చెరువు దాకా వెళ్ళారు కదా, ఆ కోడి బుర్రలు సమాధానం చెప్పాలి. పైగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో పెడతారంట. నాకు ఎందుకో ఆ కోడి బుర్ర గారిని ఇక్కడ చూపించాలని ఇష్టం లేక నా చరణ్ టీవీని పెట్టాను. లేకుంటే వాడిని చూస్తే నాకు ఇరిటేషన్. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ వేదవలను నాకు చూపించడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక కట్ చేస్తే నెంబర్ 7, 2018లో 19 ఎకరాల భూమి వేరే వాళ్ళకు రిజిస్టర్ అయింది. అది ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏంటంటే 12,662 నంబర్ గల డాక్యుమెంట్. అది వేరే వాళ్ళకు 19 ఎకరాలు రిజిస్టర్ అయింది. అది వేరే వాళ్ళకు రిజిస్టర్ అయింది. మరి ఇది ఎలా కబ్జా అవుతుంది? 2018లో 19 ఎకరాలు వేరే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. మరి వాళ్ళు కూడా కబ్జా చేశారేనా? రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పేరు మీద కూడా డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ నెంబర్ ఇందాక నేను చెప్పాను. ఇక అలాగే చూస్తే 9వ పాయింట్, 1988 నుంచి నేటి వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా 36 ఏళ్ల పాటు క్రయ విక్రయాలు జరిగిన లింకు డాక్యుమెంట్లు ఈసీలో స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా కబ్జా అని ఎలా అంటారా కోడి బుర్రలు అని చెప్పేసి ఇవన్నీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి. ఎలా కబ్జాలు అంటారా సన్నాసుల్లారా? అంటే మీరు కావాలని వాంటెడ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడగానే ఆ కోడి బుర్రగాడు ఆ ఛానల్లో జేబులో చేతి పెట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి బాగా మాట్లాడుతున్నాడు, ఫస్ట్ ఈయననే టార్గెట్ చేస్తే పోదా అని చెప్పి జేబులో చేతి పెట్టుకొని లెక్కలు తీసినట. లెక్కలు తీస్తే దొరికిందట. నీ వచ్చేం కాదురా సన్నాసి నాయల. ఇక అలాగే చూస్తే ఆఖరిది 10వది, కేవలం రాజకీయ కక్షతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి డాక్యుమెంట్లు దాచిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వీళ్ళని ఏకిపారేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా? మీకు నోరిచ్చాడు భగవంతుడు, నోరిచ్చాదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా స్వామి? మీ పనిదేనా? ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ ఒకటి లేపాలి, లేదంటే ఎవడన్నా రియల్ ఎస్టేట్ పాపం బిజినెస్ చేద్దాం అనుకుంటే వెంచర్లు వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ లేఅవుట్లో పలానా ఇష్యూ ఉందను, లేదంటే లిటిగేషన్ భూమి నువ్వు ఉండవను, వాడిని ఏదో విధంగా వాడిని భయభ్రాంతులకు గురి చేసి లక్షలు దండుకోవాలి. ఏంది ఇది? ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరో కాదు, మనమే.